ఏమిడా? ఇదిగో మా లెక్కల మాస్టారు ఆ నువ్వు దగ్గర ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే బెదిరించి లెక్కల్లో పాస్ మార్కులు వేస్తే మార్కు రూపాయి చొప్పునిస్తా. అప్పుడు నా 100కు 100 వేయిస్తా. మిట్ట మధ్యాహ్నం పార్కుకి రమ్మన్నాడు రాంబాబు. వేషం బాగుందయ్యా, పద్యాలు కూడా చదువుతావు ఏమిటి? చూడే చిల్లర డబ్బులు లేవు, పైకి వెళ్ళు. లెక్కల్లో తక్కువ మార్కులు వేసా లెక్కలు వాద్యారే. లెక్కలకి మనకి సంబంధం ఏమిటయ్యా? నువ్వు అడుక్కు తినేవాడివి, నేను సద్బ్రాహ్మణ్ణి. చూడు, ఈ వేరుశనకాయలు తిను, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకు పడుస్తున్నావు తెలుగులో చెప్పి పడు. ఎందుకు చచ్చిపోతున్నానో తెలియకుండా అరవంతా చావలేను. మహానుభావ మార్తాండ తేజ, అబ్బే నేను తిట్టడం లేదయ్యా. సద్బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. నీ మేలు కోరి చెప్తున్నాను. నేను అమాయకుణ్ణి, నిరపరాధనయ్యా. ప్రదీప్కు లెక్కల్లో 100కు 100 మార్కులు వేస్తావా? 100కు పోతావా? ఈయన కాదు మా లెక్కలు మాస్టారు, ఆయన అక్కడ ఉన్నాడు. లెక్కలేమిటి, నువ్వేమిటి, వీడు నన్ను పొడవడం ఏమిటి, ఏం అర్థం కావటం లేదు. అమ్మో బ్యాడ్ టైం. షబ్బా, ఇంకా రావేమయ్యా రాంబాబు. అబ్బా, కాస్తలో ఖర్చుతో పడిచి నూతులో పారేసేవాడు ముండాకుడు. లెక్కలు వీడు పిండాకుడు. బాబాయ్ 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 బాబాయ్. ఇది కడుపు కాల. ఫోన్ చేసి నన్ను రమ్మని కాకులు తోలుతున్నారా? అమ్మా జగన్మాత కనకదుర్గ దాక్షాయిని, ఎవరు తల్లి నువ్వు? తల్లి బల్లి ఏమిటి? నేను 197. 197 అంటే డోర్ నెంబరా, కార్ నెంబరా, వీధి నెంబరా, ఇంటి నెంబరా, లేకపోతే నీ లైసెన్స్ నెంబరా? ఏ నెంబర్ అమ్మా ఇది? 444461 మీ ఫోన్ నెంబర్ కాదా? 44-490/19 మా ఇంటి నెంబరు. మీ పేరు సుధాకర్ కాదా? గద్దముక్కు పంతులు నా నామధేయం. ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదు. ఒంటరిగా కూర్చున్న ఆడపిల్లతో పరాచికలాడతావా? జాగ్రత్త, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావంటే నేను అద్దెకుంటున్నది 5 గారింటి పక్కన. మైండ్ ఇట్. ఊరు మంగళాడి మీద పడ్డట్టు దీనికంటే రౌడీయే బెటర్. అమ్మో మరీ బ్యాడ్ టైం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది పార్కు కాదయ్యా, ఫారెస్ట్. ఇక్కడికి రమ్మన్నావు ఏమిటయ్యా? సారీ సార్, లేట్ అయింది. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాను. ఏమిటయ్యా అది? ఏం లేదు, పాపలో నిరాశ మరీ ఎక్కువైంది. ఆఖరికి తన పుట్టినరోజును చెప్పుకోలేని వైరాగ్యానికి వచ్చేసింది. నా ట్రీట్మెంట్ విషయం చెప్తే కొంచెం కోలుకుంటుందని. వద్దయ్యా, నిరాశ తర్వాత వచ్చే ఆశ మంచిది, కానీ ఆశ తర్వాత వచ్చే నిరాశ తట్టుకోలేమయ్యా. అంతా జరిగాక ఆనందంగా మనమే చెప్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయం తరంగిణి తెలియడానికి వీల్లేదు. అన్నట్టు డాక్టర్ ఫైనల్ ట్రీట్మెంట్ రేపే అని చెప్పాడు. నువ్వు ఈ రాత్రి బయలుదేరాలి. ఒంటరిగా ఉండలేనండి, భయం వేస్తుంది. నేను వస్తాను. వద్దు, నేను వచ్చేస్తాగా. ప్లీజ్, నేను వస్తానండి. చూడు నా మాట. రాము, హాయ్ గిరి. ఏమిట్రా, ఏమవుతారేమిటి? ఎందుకు అడుగుతావురా? పార్టీ కని బయలుదేరానా అంతే. దారిలో అప్పులు వాళ్ళు తగులుకున్నారు, నేరుగా ఇక్కడికి వచ్చేసాను. అర్జెంటుగా 2000 రూపాయలు కావాలేవరా ప్లీజ్. ఏమిట్రా, దేనికైనా వేళపాలం ఉండాలి. పొద్దున్న ఏం చేస్తున్నావు? ఒరే, పొద్దుందని అవసరం రాదురా. అవసరం ఉన్నప్పుడు పొద్దే పోనక్కర్లేదురా. చూడు, నేను అర్జెంటుగా పని మీద ఊరికెళ్తున్నాను. ఇంట్లో విషయాలని రాణిగారే చూస్తున్నారు. ఆవిడిస్తే తీసుకో. సరే చూడు పాప, పోనీ ఇచ్చేస్తాడులే. కాకా పట్రా ఫూల్. బాయ్. ఒరే, ఓ హెల్ప్ చేసి పెట్టు. ఏంట్రా? పాప ఒంటరిగా ఉంటుంది, భయపడుతుంది. 2 రోజులు ఇంట్లో పడుకోరా. భర్త ఇంట్లో లేనప్పుడు, భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పరాయి మగాడు ఇంట్లో ఉంటే లోకలేమనుకుంటారు ఆలోచించావా? ఒరే ఫూల్, స్నేహితుణ్ణి భార్యని అంత నీచంగా అంచనా వేసింత మూర్ఖుణ్ణి అనుకున్నావా? నేను నమ్మిన దానికోసం లోకుల్నే కాదు, దేవుణ్ణైనా ఎదిరిస్తా. మైండ్ ఇట్. సారీరా. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు ఉంటున్నావు. బాయ్. చూసావా, మీ ఆయనకి నేనంటే ఎంత నమ్మకం. చచ్చినా అర్థం చేసుకోడు. ఇంకా నువ్వెందుకు భయపడతావు? ఏ ఎముడు గుర్తుకొస్తున్నాడా? ఇది దేవుడిచ్చిన వరం, దీన్ని వేస్ట్ చేసుకోకూడదు. పోనీ ఎవరికైనా చెప్పేస్తాననుకుంటున్నావా? చిచి చిచి, నీకు నాకు కూడా తెలియదు. ఒట్టు నిజంగా. ఇదిగో ఆకలేస్తా, అన్నం పెట్టమ్మా. ఏమ్మా అలా నిలబడ్డావే?
రమ్మంటుంటే అన్నం అన్నం పెట్టమ్మా ప్లీజ్. ఏమిటో అలా నిలబడిపోయావు? ఏమీ లేదే. ఇదేనా రావడం? అవునోయ్. అరే రే ఏడుస్తున్నాడేమిటి? బాబు బాబు ఏంటన్నా నీ పేరేంటి? సుదర్శనాచార్యులు. చాలా బాగుంది. ఇదిగో ఈ పేపర్ చదువు. చూడమ్మ చూడు, ఈ బొమ్మ చూడు. చదవరా 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 నాయన ఆచార్యులు చదవరా. అబ్బబ్బబ్బబ్బబ్బా నా ప్రాణం తీయకరా. చదవరా. ఆ దేవుడే పంపించినట్టు వచ్చావే. దేవుడు పంపించలేదమ్మా. ఆయన ఊరు వెళ్తానంటే తగుదనమ్మా నేను బయలుదేరాను. ఇదిగో దీన్ని తీసుకొని ఎరా. ఈ ఊరు వచ్చావా? హోటల్స్ లో రూమ్లు ఎక్కడా దొరకలేదు. ఈలోగా నువ్వు గుర్తొచ్చి ఆయన్ని రూమ్ వెతకమని పంపించి నిన్ను చూడడానికని ఇక్కడికి వచ్చానోయ్. అరగంటలో ఆశాభా హోటల్కి రమ్మన్నారు. 10 నిమిషాలు అయ్యేపోయింది. ఎరా నా దగ్గరికి వెళ్దావా? వెళదాంలే. పడుకో. అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఈ ఒక్కరోజైనా ఉండవు? అమ్మో ఆయన కంగారు పడతారే. అసలు అడ్రస్ కూడా ఇవ్వలేదు. అరగంటలో అశోక హోటల్కి వచ్చేస్తానని చెప్పాను. పడుకోమ్మా పడుకో. నేనొచ్చి మీ ఆయనతో చెప్తాను లేవే. మన సారా భోంచేసి చాలా రోజులైంది. అదేంటి? మనిద్దరం కలిసి భోంచేసి చాలా రోజులవుతుంది. కలిసి భోంచేద్దాం, కాదనకు ప్లీజ్. సర్లే పద. అవును మీ ఎక్స్ కనపడరే? ఊరెళ్ళారు. ఊరంటే గుర్తుకొచ్చింది. మా ఆయన రేపు క్యాంప్కి వెళ్తున్నారు. గది తీసుకొని సామాన్ సర్దుకోవాలి. ఆయనకి సామాన్ సర్దాలి. అందులో ఏ పక్కన లేకపోతే మా ఎక్స్ కాస్త నిద్ర పట్టదే. నేను వెళ్తానే. ఏవే ఈ రాత్రికి నా దగ్గరే పడుకోవు? ఆయనకి నేను వచ్చేస్తానని చెప్పానే. నేనొచ్చి మీ ఆయనకు క్షమాపణలు చెప్పుకుంటానే. అమ్మో ఆయనకు అసలే కోపం ఎక్కువ. ఈసారి వచ్చినప్పుడు వారం రోజులు ఉంటాను. ఏ ఈ రోజు ఇంకా రేపటికి మిగులుతుందన్న నమ్మకం నాలో ఎప్పుడో పోయింది. నా మాట కాదనకే. ఏమిటి? ఏమైంది చెప్పవే. ఏమైంది? ఏడోకే ఊరుకోమని చెప్పాను కదా. నేను ఇక్కడ పడుకోవాలి అంతే కదా. సర్లే నేను పడుకుంటానులే. ఊరుకోమన్నా. జో అచ్యుతానంద జో జో ముకుంద. పడుకోమ్మా పడుకో. మర్చిపోయాను. కొంచెం నీళ్లు తీసుకొచ్చి పెట్టవే. రాత్రికాడు దాహేస్తుంది. నువ్వు రావే. నేనా? చూడు జుట్టు పట్టుకు ఎలా పడుకున్నాడు. లేస్తే కయ్యమంటాడు. నువ్వు వెళ్ళి తెచ్చి పెట్టవే. సరే నేనే తెస్తాలే. ఎలా పడుకున్నాడు చూడు. జదవ లక్షణాలు వీడును. అన్నీ ఎక్స్ లక్షణాలే. పీత కష్టాలు పీతవి. ఏమిటే? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అలా పరిగెత్తుకొచ్చావు? ఏ గాలి పడుతుందా? ఏం పర్లేదు పడుకో. దేవి స్తోత్రం చేసుకొని పడుకో. ఏం భయం ఉండదు. నేనున్నానుగా. పడుకోమ్మా పడుకో. ఇంకీ నరకాన్ని భరించలేను. 10 మందిలో పడే కన్నా గుండె నిబ్బరం చేసుకుని మా అన్నయ్య వాళ్లకు చెబితే బ్రదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ. అన్నయ్య ఎలా ఉందన్నయ్య? నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ నాకేదో అయిపోయిందని ఇలా రావడం దేనికమ్మా? ఎందుకు ఇచ్చారే దానికి టెలిగ్రామ్? మీరు మాట్లాడకండి. ఇలా చంపుతున్నారు నన్ను. ఊరుకో అన్నయ్య. పాప నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా? ఈ గుండెపోటే కాదమ్మా, గుండెపోటు వచ్చి ఆ గుండెపోటు నా గుండెని తాకినా నాకే గుండెపోటు రాదమ్మా. ఎందుకో తెలుసా? నా ప్రాణం నా దగ్గరుంటేగా. నా ప్రాణం నా తల్లి ప్రాణంలో ఎప్పుడూ కలిసిపోయింది. నువ్వు చల్లగా ఉంటే నాకే బాధ రాదమ్మా.